this is Dr. Swapna working as Zoology lecturer in Sir CRT College for Women, Eluru. Today I am going to discuss about management of chicken for 3rd BSc 5th semester Zoology. That is, the title of the paper is Animal Husbandry. Coming to the introduction, here 3 types of birds commonly selected for farming are to be managed carefully in separate housing systems depending on their habits to yield better profits. And these 3 types express different types of behavior, and hence different principles of management have to be applied. Important principles to be followed are, so ఈ మేనేజ్మెంట్ ఆఫ్ చికెన్స్లో 3 రకాలైనటువంటి బర్డ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అంటున్నాడు ఫర్ ఫార్మింగ్. వీటిని ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ 3 కూడా డిఫరెంట్ బిహేవియర్ని చూపిస్తాయి కాబట్టి వాటిని సపరేట్ హౌసింగ్ అనేది మనం కలిగించాలన్నమాట. వాటికి సపరేట్గా ఉంచాలి ఈ 3 బర్డ్స్ని, and depending upon their habits to yield better profits. So better profits రావాలి అంటే వాటి యొక్క అలవాట్లను బట్టి వాటిని సపరేట్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్. సో ఈ చిక్స్ ఈ బ్రూడర్ హౌస్కి రాకముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ది చిక్స్ ఏం చేయాలి? So brooder house and its surrounding areas along with equipment should be thoroughly cleaned and disinfected. So brooder house ki chicks raakamunde manam aa brooder house ni baga clean chesi surroundings annitni kuda clean chesi disinfectants ni spray cheyali avi వచ్చే లోపు. and litter should be evenly spread. so litter ante cheppanu kada nenu ఎండుగడ్డి మరియు ఈ రంపపు పొట్టు ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కలిపి లిటర్ కింద తయారు చేస్తారు. ఈ లిటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయమంటున్నాడు. అండ్ ద డెప్త్ ఆఫ్ ద లిటర్ షుడ్ బి 8 to 10 సెంటీమీటర్స్ ఉండేటట్టు చూసుకోమంటున్నాడు. ఒకవేళ లిటర్ అనేది అనీవెన్గా ఉన్నట్టయితే బర్డ్స్ ఫ్రీగా ఆహారాన్ని వాటర్ని తీసుకోలేవన్నమాట. కాబట్టి ఇది లిటర్ అనేది బెడ్డింగ్ మెటీరియల్ అంటే ఏంటి? బర్డ్ రిలీజ్ చేసినటువంటి డ్రాపింగ్స్ అన్నీ కూడా ఆ బెడ్డింగ్ మెటీరియల్లో పడుతుంది. అంతేకాకుండా ఈ బెడ్డింగ్ మెటీరియల్ వాటి మీద అవి నివసించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ హీట్ ద బ్రూడర్ 1 hour బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ద చిక్స్. సో చిక్స్ వచ్చే గంట ముందు ఆ బ్రూడర్ హౌస్ వేడెక్కేటట్టు చేయమంటున్నాడు. అండ్ చిక్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ద ఫార్మ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఫెడ్ ఇమీడియట్లీ. సో చిక్స్ అనేవి వీలైనంత త్వరగా బ్రూడర్ హౌస్ రీచ్ అయ్యేటట్టు చూడమంటున్నాడు. ఒకసారి రీచ్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా వాటికి ఫీడింగ్ ఇచ్చేయాలన్నమాట. చిక్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ఏ కార్ సీట్ విత్ అడిక్వేట్ వెంటిలేషన్. సో ఈ ట్రాన్స్పోర్ట్లో వాటిని కార్ సీట్ మీద ఉంచి వాటికి అడిక్వేట్ వెంటిలేషన్ గాలి తగిలేటట్టు చూడాలన్నమాట. స్పేసింగ్ షుడ్ బి 10 birds per square meter. ప్రతి స్క్వేర్ మీటర్కి 10 birds ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఓవర్ క్రౌడింగ్ని మనం అరికట్టచ్చు. నెక్స్ట్ ఆన్ ది అరైవల్ ఆఫ్ చిక్స్. సో ఒకసారి చిక్స్ బ్రూడర్ హౌస్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి? చిక్స్ ఆర్ టు బి టేకెన్ అవుట్ ఫ్రమ్ ద బాక్స్ ఇమీడియట్లీ టు ప్రివెంట్ డిహైడ్రేషన్. ఒకసారి బ్రూడర్ హౌస్కి రీచ్ అయిన వెంటనే వాటిని ఆ బాక్సెస్ నుంచి తీసేయాలి టు అవాయిడ్ డిహైడ్రేషన్ని ప్రివెంట్ చేయాలి అంటే చాలా ఫాస్ట్గా బాక్సెస్ నుంచి తీసేయాలి. అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ మార్టాలిటీ. సో డిహైడ్రేషన్కి గురయ్యాయి అంటే డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు మార్టాలిటీ అండ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఫర్ ద ఫస్ట్ 7 days 23 hours of light is provided to help the chicks to adapt to the new environment and encourage feeding. సో ఫస్ట్ 7 days కూడా వాటికి 23 hours లైట్ని ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయటం వల్ల ఏంటి అంటే చిక్స్ అనేవి ఆ కొత్త ఎన్వైర్న్మెంట్కి, ఆ కొత్త సర్కమ్స్టెన్స్కి అవి అడాప్ట్ అవుతాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఫీడింగ్, ఆహారాన్ని తీసుకునేటట్టు ఎంకరేజ్ చేయాలన్నమాట. బర్డ్స్ ఆర్ టు బి గివెన్ బోత్ ఫీడ్ అండ్ వాటర్ అలాంగ్ విత్ విటమిన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దేర్ అరైవల్ అట్ ద ఫామ్. ఒకసారి ఫామ్కి వచ్చిన వెంటనే వాటికి ఆహారంని మరియు వాటర్ని మనం ప్రొవైడ్ చేయాలి అలాంగ్ విత్ విటమిన్స్.
Waterers and feeders are arranged to enable the chicks to reach the feed and water easily. సో వాటరర్స్ని ఫీడర్స్ని మనం ఆ ఫామ్లో అరేంజ్ చేయాలన్నమాట. అవి ఈజీగా తాగడానికి తినడానికి వీలుగా ఉండేటట్టు ఆ ఫామ్ హౌస్లో అరేంజ్ చేయమంటున్నాడు. నెక్స్ట్, a thermometer is placed in the brooder house to record and monitor the temperature. సో మనం ఈ బ్రూడర్ హౌస్లో ఒక థర్మోమీటర్ని కూడా ఉంచాలంటున్నాడు. సో థర్మోమీటర్ని ఎందుకు ఉంచాలి అంటే ఆ బ్రూడర్ హౌస్లో టెంపరేచర్ని మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి బ్రూడర్ హౌస్లో కంపల్సరీగా థర్మోమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ చిక్ బిహేవియర్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ కరెక్ట్ బ్రూడింగ్ టెంపరేచర్. సో మనం చిక్ బిహేవియర్ని బట్టి కూడా మనం టెంపరేచర్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. సో ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆ బ్రూడర్ హౌస్లో లైటింగ్స్ ఉంటాయన్నమాట. అవి లైటింగ్స్కి దగ్గరగా వచ్చాయి అంటే సో వాటికి బాగా బయట క్లైమాటిక్ కండిషన్ బాగా హాట్గా ఉంది, వెదర్ చాలా వేడిగా ఉంది అనుకోండి, అవి ఏం చేస్తాయి ఆ లైట్కి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. బయట వాతావరణం చాలా చల్లగా ఉందనుకోండి, వేడి కోసం ఏం చేస్తాయంటే లైట్కి దగ్గరలో వస్తాయి అన్నమాట. సో వాటి బిహేవియర్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, weight of birds to be taken on 7th day, 14th, 21st, 28th and 35th days. సో ఈ డేస్లో కంపల్సరీగా బర్డ్ వెయిట్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఏ చేంజ్ ఇన్ వాటర్ కన్జంప్షన్ ఇండికేట్స్. సో వాటర్ కన్జంప్షన్లో చేంజ్ ఉంది అంటే ఏదర్ అది వాటర్ లీకేజ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫీడ్ ఇష్యూస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే డిసీజెస్ ఏదైనా బర్డ్స్కి ఏదైనా డిసీజెస్ వచ్చి ఉండొచ్చు. సో వాటికి మనం ప్రొవైడ్ సఫిషియంట్ వాటర్ టు ద బర్డ్స్కి వీలైనంత సఫిషియంట్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. సో ఒక 1 డ్రింకర్ per 25 బర్డ్స్ టు బి మెయింటైన్. ప్రతి 25 బర్డ్స్కి ఒక డ్రింకర్ని మెయింటైన్ చేయాలి. కూల్ అండ్ క్లీన్ వాటర్ ఇస్ టు బి మేడ్ అవైలబుల్ కంటిన్యూస్లీ యాజ్ ఇన్అడిక్వేట్ వాటర్ సప్లై విల్ రిజల్ట్ రెడ్యూస్ గ్రోత్ రేట్. సో కూల్ అండ్ క్లీన్ వాటర్ అనేది కంటిన్యూస్గా వాటికి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఏమాత్రం ఇన్అడిక్వేట్ వాటర్ వాటికి వాటర్ సరిపోకపోతే గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ 7 days ఫీడ్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ క్లీన్ ఎగ్ ట్రేస్. సో ఫస్ట్ 7 days మాత్రం వాటికి ఇచ్చేటువంటి ఫీడ్ అనేది క్లీన్ ఎగ్ ట్రేస్ మీద వేయాలంటున్నాడు, లేదంటే సాక్స్ మీద వేయమంటున్నాడు, ఆర్ న్యూస్ పేపర్ సో దట్ ఇట్ కెన్ బి సీన్ ఈజీలీ. సో అవి ఎంత ఆహారం తీసుకున్నాయి అనేది మనం ఈజీగా మానిటర్ చేయడానికి ఉంటుంది కాబట్టి వీటి మీద ఏమంటున్నాడు అనమాట. నెక్స్ట్, ఫీడర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ స్లోలీ టు ద బర్డ్స్. సో ఫీడర్స్ అనేవి స్లోగా ఇంట్రడ్యూస్ చేయమంటున్నాడు. అంటే వేటిలో అయితే మనం ఆహారం వేస్తామో వాటిని ఫీడర్స్ అంటామని చెప్పుకున్నాం కదా, ఆ ఫీడర్స్ని స్లోగా అలవాటు చేయమంటున్నాడు అనమాట. 1 ఫీడింగ్ ట్రే per 25 chicks. ప్రతి 25 చిక్స్కి ఒక ఫీడింగ్ ట్రే ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, సబ్సిక్వెంట్లీ 3 feeders per 100 birds are kept inside the brooder at a place free of water, sunlight and rodents, rats. సో తర్వాత ప్రతి 100 బర్డ్స్కి 3 ఫీడర్స్ అంటే చెప్పాను కదా, వేటిలో అయితే మనం ఆహారాన్ని వేస్తామో వాటిని ఫీడర్స్ అంటారు. బ్రూడర్ హౌస్లో ప్రతి 100 బర్డ్స్కి 3 ఫీడర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా ఇవి వాటర్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి, సన్లైట్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి, రోడెంట్స్ అండ్ ర్యాట్స్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకనంటే మరి ఫీడర్స్ ఉన్నాయి అంటే రోడెంట్స్, ర్యాట్స్ వాటిని ఆహారం కింద తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సన్లైట్ వాటి మీద డైరెక్ట్గా పడింది అంటే అవి త్వరగా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాటర్ పడినా కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఫీడర్స్ అనేవి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, చెక్ ద బర్డ్స్ వన్స్ ఇన్ 8 hours ఫర్ దేర్ ఫీడ్ కన్జంప్షన్. సో ప్రతి 8 hours ఒకసారి అవి ఆహారం తీసుకున్నాయా లేదా అని బై ఫీలింగ్ దేర్ క్రాప్, వాటి యొక్క క్రాప్ని అబ్జర్వ్ చేసి మనం తెలుసుకోవచ్చు, చెక్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో క్రాప్ అంటే ఏంటి, మనకి బీక్ కింద బ్రెస్ట్ రీజన్ దగ్గర ఉబ్బెత్తుగా కనిపిస్తుంది ఒక రౌండ్ బాల్ లైక్ స్ట్రక్చర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాప్ విచ్ ఈస్ ప్రెజెంట్ అట్ ద బ్రెస్ట్ రీజన్ అనమాట. దాన్ని క్రాప్ అంటారు. వేర్ the food materials are stored in the crop.
సో దాన్ని బట్టి అవి ఆహారం తీసుకున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. స్టార్టర్ ఫీడ్ ఇస్ గివెన్ అట్ ద రేట్ ఆఫ్ 0.5 kg ఫీడ్ ఆర్ క్రంబుల్స్ ఆర్ పెల్లెట్స్ పర్ బర్డ్ ఫర్ 2 weeks. సో ఫస్ట్ 2 weeksలో మనం ఇచ్చేటువంటి ఫీడ్ని స్టార్టర్ ఫీడ్ అంటారు. 2 వారాలకి ఒక బర్డ్కి 0.5 kg ఆఫ్ ఫీడ్ని ఆర్ క్రంబుల్స్ని కానివ్వండి పెల్లెట్స్ని కానీ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ 2 weeksలో చూసినట్టయితే గ్రోవర్ పెల్లెట్స్ని ఇస్తాము. అది ప్రతి 2 వారాలకి ఒక బర్డ్కి 1.5 kg, ఒక బర్డ్కి 1.5 kg ఆఫ్ గ్రోవర్ పెల్లెట్స్ ఇస్ గివెన్. whereas the last 2 weeksకి వచ్చేటప్పటికి 1.5 kg per bird and that pellet is called as finisher pellets. ఆ ఫీడ్ని finisher pellets అంటారు, feed with finisher pellets. However, most of the birds fed on pellets are removed at 5th week. So ఈ పెల్లెట్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి బర్డ్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేయమంటున్నాడు 5th weekలో. నెక్స్ట్ చికెన్స్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్ will not produce at a maximum potential. Stress is caused by. సో స్ట్రెస్కి గురైనటువంటి చికెన్స్ ఏవి కూడా మ్యాక్సిమం పొటెన్షియల్ని రీచ్ అవ్వవు. సో దానికి ఆ స్ట్రెస్కి గల కారణాలు ఏంటి అంటే నాయిసెస్ కాజ్డ్ బై బార్కింగ్ డాగ్స్ అండ్ ఆటోమొబైల్స్ ఫ్రైటన్ చికెన్స్. సో ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గరలో ఉండేటువంటి రోడ్ మీద వెహికల్స్ వెళ్ళటం వల్ల, ఆటోమొబైల్స్ వెళ్ళటం వల్ల, ఆ నాయిసెస్ వల్ల అవి బాగా స్ట్రెస్కి అవి భయపడిపోతాయి అన్నమాట. భయపడ్డాయంటే ఆటోమేటిక్గా అవి స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. సో అంతేకాకుండా ఈ బార్కింగ్ డాగ్స్, ఈ కుక్కలు ఎక్కువగా అరవటం వల్ల కూడా అవి స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. ర్యాట్స్ అండ్ ప్రిడేటార్స్ డిస్టర్బ్ ద ఫ్లాక్ బిసైడ్స్ స్టీలింగ్ ద చికెన్స్ అండ్ దే ఫీడ్. అంతేకాకుండా ఈ ర్యాట్స్, ప్రిడేటార్స్ ఈ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఎలా డిస్టర్బ్ చేస్తాయి అంటే బై స్టీలింగ్ ద చికెన్స్. ప్రిడేటార్స్ అంటే దే మే బీ డాగ్స్ అవ్వచ్చు ఆర్ క్యాట్స్ అవ్వచ్చు, ఇంకేవైనా అవ్వచ్చు. ఈ ర్యాట్స్ ఏమో వాటి యొక్క ఆహారాన్ని తినేస్తాయి అన్నమాట. అండ్ స్ట్రేంజ్ పీపుల్ ఇన్ ద హౌస్. సో ఈ స్ట్రేంజ్ పీపుల్ ఇన్ ద హౌస్ చూసినట్టయితే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద సేమ్ పర్సన్ షుడ్ అటెండ్ ద ఫ్లాక్ ఎవ్రీ డే త్రూ అవుట్ ద చికెన్స్ లైవ్స్. అవి బ్రతికున్నంత వరకు కూడా ఆ ఫామ్లో పనిచేసేటువంటి పర్సన్ ప్రతిరోజు కూడా అటెండ్ అవుతాడు కంపల్సరీగా, అదర్ దాన్ వెటర్నరీ డాక్టర్ ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఏజెంట్. ఎక్స్టెన్షన్ ఏజెంట్ అని ఎవరిని అంటారు అంటే ఎ పర్సన్ హూ గైడ్స్ ద ఫార్మర్. ఎ పర్సన్ హూ గైడ్స్ ద ఫార్మర్ they are called extension agents. So no visitor should enter the poultry house. ఎవరు కూడా పౌల్ట్రీ హౌస్ని విజిట్ చేయకూడదు. and they can view the flock through the windows. ఎవరు కూడా విజిటర్స్ they are not allowed into the poultry farms. అంతేకాకుండా వాళ్ళు విండోస్ నుంచి మాత్రమే ఆ బర్డ్స్ని చూడాలి. and this practice not only reduces stress, ఇలా చేయటం వల్ల స్ట్రెస్ తగ్గుతుందన్నమాట, బట్ ఆల్సో ద ఛాన్స్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ డిసీజెస్. అంతేకాకుండా వాటికి డిసీజెస్ కూడా రావన్నమాట. మెనీ ఫార్మర్స్ విల్ హ్యావ్ చిల్డ్రన్ అసిస్టింగ్ ఇన్ టెండింగ్ ద ఫ్లాక్. అంతేకాకుండా ఫార్మర్స్ వాళ్ళ చిల్డ్రన్ కూడా అసిస్ట్ చేస్తారనమాట ఫార్మర్స్కి. డైలీ రొటీన్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అండ్ ద ఫార్మర్ షుడ్ విజిట్ ద ఫ్లాక్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే. సో డైలీ రొటీన్ అనేది అంటే రోజు ఎన్ని గంటలకైతే ఫార్మర్ విజిట్ చేస్తాడో కోళ్ళ ఫార్మ్ని, ప్రతిరోజు ఆ రొటీన్ అనేది తప్పకూడదు అని చెప్తున్నాడు. ఈరోజు 10 గంటలకి మార్నింగ్ వెళ్ళి మానిటర్ చేశాడు అంటే నెక్స్ట్ డే కూడా అదే టైంని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వ్యాక్సినేషన్. స్ట్రెస్ కెనాట్ బి అవాయిడెడ్, కెన్ బి రెడ్యూస్డ్ బై ఫాలోయింగ్ ద రైట్ షెడ్యూల్ అండ్ జెంటిల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది బర్డ్స్. సో వ్యాక్సినేషన్ స్ట్రెస్ అనేది మనం అవాయిడ్ చేయలేము కానీ తగ్గించవచ్చు బై ఫాలోయింగ్ ద రైట్ షెడ్యూల్. రైట్ షెడ్యూల్ని ఫాలో అవ్వటం వల్ల మనం రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో బై జెంటిల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద బర్డ్స్ని సున్నితంగా పట్టుకోవడం వల్ల కూడా వాటి యొక్క స్ట్రెస్ని మనం కొంత తగ్గించవచ్చు. కీప్ ద ఫ్లాక్ మూవింగ్ ఇన్ ద సేమ్ హౌస్ ఆల్ త్రూ దేర్ లీవ్స్. బ్రతికున్నంత వరకు కూడా ఈ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కూడా ఒకే హౌస్లో
ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ డాంప్ లిటర్ రిలీజెస్ pungent smell of ammonia causing stress. It is an ideal medium for the growth of disease causing organisms. సో ఈ డాంప్ లిటర్ అంటే తేమతో కూడినటువంటి లిట్టరు పంజెంట్ స్మెల్ ఆఫ్ అమోనియాని కలగజేస్తుంది అండ్ ఇట్ కాజెస్ స్ట్రెస్. దీనివల్ల కోళ్ళన్నీ కూడా స్ట్రెస్కి గురవుతాయి. అంతేకాకుండా దీనివల్ల వ్యాధిని కలిగించేటువంటి డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవ్వటం జరుగుతుందన్నమాట. న్యూ చికెన్స్ ఇన్ ద ఫ్లాక్ కెన్ కాజ్ డిసీజ్ ప్రాబ్లమ్స్. సో కొత్త చికెన్స్ ఫ్లాక్లో ఉన్నట్టయితే అవి కొత్త డిసీజెస్ని రావటానికి కారణమవుతాయి. చికెన్స్ ఇన్ ఏ ఫ్లాక్ ఎస్టాబ్లిష్ ఏ హైరార్కీ ఆఫ్ డామినెన్స్. సో ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్లో కొత్త చికెన్స్ అనేవి హైరార్కీ ఆఫ్ డామినెన్స్ని చూపిస్తాయి. ఆర్ పెక్కింగ్ ఆర్డర్. పెక్కింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే పొడుచుకోవడం అనమాట. ఒక కోడి ఇంకొక కోడిని పొడవటం. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే కెనబాలిజం అని కూడా చెప్పుకోవచ్చు. పెక్కింగ్ కెన్ ఆల్సో బీ కాల్డ్ కెనబాలిజం. When new chickens are introduced to the flock, the order has to be re-established. This generally affects their growth and production. ఒకవేళ కొత్త చికెన్స్ని మనం తీసుకొచ్చినట్టయితే ఇట్ హ్యాస్ టు బి రీఎస్టాబ్లిష్డ్ అంటున్నాడు. లేకపోతే వాటి గ్రోత్ మీద వాటి యొక్క ప్రొడక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వైలెంట్ వెదర్ డ్యూ టు స్టార్మ్స్ డిస్టర్బ్ ద బర్డ్స్ హెవీలీ. వైలెంట్ వెదర్ లైక్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ కానివ్వండి, ఎక్స్ట్రీమ్ హాట్ కానివ్వండి, ఇవి బర్డ్స్ని బాగా హెవీగా డిస్టర్బ్ చేస్తాయి అని చెప్తున్నాడు. హెన్స్ సచ్ సిచ్యువేషన్స్ ఆర్ టు బి ప్రివెంటెడ్ బై పార్ట్లీ కవరింగ్ విండోస్ విత్ షట్టర్స్, బర్లాప్స్ ఆర్ మ్యాట్స్. సో ఇలా హాట్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు విండోస్ అన్నీ కూడా షట్టర్స్తో కానివ్వండి, బర్లాప్స్ అంటే గోన్ సంచులతోటి కానివ్వండి, మ్యాట్స్తో కానివ్వండి క్లోజ్ చేయమంటున్నాడు. సో అలో సమ్ ఎయిర్ సర్క్యులేషన్ ఫర్ వెంటిలేషన్ అండ్ రిమూవ్ ద వాటర్ విండో కవర్స్. సో కొంత ఎయిర్ సర్క్యులేషన్ కూడా జరిగేటట్టు చూసుకోమంటున్నాడు. సో ఒకసారి వెదర్ క్లియర్ అయిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా రిమూవ్ చేసేయమంటున్నాడు. Very hot weather changing the temperature in the beyond 32.20 degrees centigrade can cause extreme stress. So beyond 32.20 centigrade అయితే it causes extreme stress అంటున్నాడు. అండ్ ఓవర్ అబౌవ్ 37.80 centigrade అయినా కూడా ఇట్ కాజెస్ స్ట్రెస్ అంటున్నారు. సమ్ చికెన్స్ మే ఈవెన్ డై. కొన్ని చికెన్స్ అయితే చనిపోతాయి. అండ్ దిస్ మస్ట్ బి టేకెన్ కేర్ బై అప్రోప్రియేట్ వేస్. సో దీనికి మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కెనబాలిజం ఆర్ పెక్లింగ్ మే ఈవెన్ కిల్ అదర్ చికెన్స్. ఇందాక చెప్పాను కదా పెక్కింగ్ అన్న కెనబాలిజం అన్న ఒకటే అని. సో కెనబాలిజం ఆర్ పెక్కింగ్ మే ఈవెన్ కిల్ అదర్ చికెన్స్. సో అలా పొడుచుకోవడం వల్ల వాటి ఓన్ స్పీషీస్ని అవే పొడుచుకొని తినటం వల్ల చనిపోవడం అనేది జరుగుతాయన్నమాట. డిక్రీజ్డ్ డే లెంత్ మే రెడ్యూస్ ద ఈల్డ్ ఇన్ లేయర్స్. సో డే లెంత్ తగ్గడం వల్ల లేయర్స్లో ఈల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఎగ్ లేయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో దే నీడ్ అట్లీస్ట్ 14 hours ఆఫ్ లైట్ టు ప్రొడ్యూస్ అట్ దే మ్యాక్సిమమ్. సో అవి 14 hours ఆఫ్ లైట్ వాటికి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. యంగ్ మేల్ అండ్ ఫీమేల్ చికెన్స్ కెన్ బి కెప్ట్ టుగెదర్ అంటిల్ ద కాక్రల్స్ బికమ్ సెక్షువలీ మెచ్యూర్. సో యంగ్ మేల్స్ అండ్ ఫీమేల్ చికెన్స్ అన్నిటినీ కూడా మనం కలిసి ఉండేటట్టు చూసుకోవచ్చు. ఎప్పటి వరకు ఉండేటట్టు చూసుకోవచ్చు అంటే కాకరల్స్ సెక్షువల్గా మెచ్యూర్ అయ్యేంత వరకు. సో ఎలా తెలుస్తాయి మనకి కాకరల్స్ అవి మెచ్యూరిటీ స్టేజ్ రీచ్ అయ్యాయి అంటే, సో అట్ మెచ్యూరిటీ ఈ కాకరల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇట్ షుడ్ బి ఐసోలేటెడ్ యాజ్ దే బిగిన్ టు బాదర్ ద ఫీమేల్స్. సో మెచ్యూరిటీ స్టేజ్లో ఈ కాకరల్స్ అనేవి ఫీమేల్స్ని డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా క్రియేటింగ్ ఎ స్ట్రెస్డ్ సిచ్యువేషన్. సో మేల్స్ ఫీమేల్స్ రెండు కూడా ఇక్కడ స్ట్రెస్కి గురవటం జరుగుతుంది. సో కాకరల్స్ సెక్షువల్గా మెచ్యూర్ అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే వెన్ దేర్ కూమ్స్, తల మీద ఉండేటువంటి కూంబు స్పర్స్ అంటే కాళ్ళ దగ్గర వెనక వైపు ఒకటి స్పైన్ లాగా వస్తుంది మీకు పాయింటెడ్గా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పర్. సో ఇవి ర్యాపిడ్గా డెవలప్ అవుతాయి. షో ర్యాపిడ్ డెవలప్మెంట్. ఇవి ర్యాపిడ్గా డెవలప్ అయ్యాయి అంటే కాకరల్స్
దే రీచ్ ద మెచ్యూరిటీ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ విల్ అక్కర్ బిట్వీన్ 12 and 18 weeks ఆఫ్ ఏజ్. సో మెచ్యూరిటీ అనేది మనకి 12 and 18 weeks ఆఫ్ ఏజ్లో కనిపిస్తుంది అనమాట. అండ్ 1% ఆఫ్ బర్డ్ మోర్టాలిటీ పర్ మంత్ ఈజ్ యాక్సెప్టబుల్ ఇన్ ద ఫార్మ్. సో ఫామ్లో ప్రతి మంత్కి 1% ఆఫ్ బర్డ్ మోర్టాలిటీ అనేది ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అంటున్నాడు. సో వీటిలో ఏంటంటే కొన్ని బర్డ్స్ సడన్గా చనిపోవడం జరుగుతుంది, కొన్ని డిసీజెస్ రావటం వల్ల చనిపోతాయి. రిమూవ్ సచ్ డిసీజ్డ్ బర్డ్స్ అండ్ పర్ఫార్మ్ ఏ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. సో అటువంటి డిసీజ్డ్ బర్డ్స్ సడన్గా చనిపోయినటువంటి బర్డ్స్ని రిమూవ్ చేసి పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేయమంటున్నారు. If the mortality exceeds 1% per month, seek veterinary advice immediately. This may be an early warning of a severe outbreak. సో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తారు అంటే, ఒక కోడి చనిపోయింది అంటే ఎందుకు చనిపోయింది, ఏ కారణం చేత చనిపోయింది అని తెలుసుకోవడానికి, నిర్ధారించడానికి చేసేటువంటి పరీక్షని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటారు. బ్రతికున్నటువంటి వాటిని చేసేటువంటి ఎగ్జామ్ని బయాప్సీ అంటారు. చనిపోయిన తర్వాత చేసేటువంటి ఎగ్జామినేషన్ని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటారు. సో ఆ కోడి ఏ డిసీజ్ తోటి ఎందుకు చనిపోయింది అని తెలుసుకోవడానికి, నిర్ధారించడానికి చేసేటువంటి పరీక్షని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటారు. సో మంత్కి 1% కంటే కూడా మోర్టాలిటీ రేటు ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే వెటర్నరీ డాక్టర్ అడ్వైస్ తీసుకోమంటున్నాడు. లేకపోతే ఇట్ మే బి అన్ ఎర్లీ వార్నింగ్ ఆఫ్ ఎ సివియర్ అవుట్బ్రేక్, అది ప్రమాదానికి సూచన అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు ఈట్ ఆబ్వియస్లీ డిసీజ్డ్ బర్డ్స్ ఆర్ దోస్ హూ డై ఆఫ్ అన్నోన్ కాజెస్. సో ఈ డిసీజ్డ్ బర్డ్స్ని తినకపోవడమే మంచిది. కారణం తెలియకుండా చనిపోయినటువంటి బర్డ్స్ని, డిసీజ్డ్ బర్డ్స్ని అస్సలు తినకూడదు. వీటిని అన్నిటినీ కూడా బరీ ద బాడీస్ ఇన్ ద గ్రౌండ్, భూమిలో పూడ్చిపెట్టేయమంటున్నాడు. If wild animals or dogs dig up buried chickens, you will have to either burn the bodies or construct a deep pit in the ground with a solid cover. సో ఒకవేళ వైల్డ్ యానిమల్స్ అలా లోపలికి పూడ్చిపెట్టినటువంటి ఆ చికెన్స్ని బయటికి లాగినట్టయితే వాటిని కాల్చేయమంటున్నాడు, బర్న్ చేసేయమంటున్నాడు. లేదంటే ఒక పెద్ద గుంట, లోతుగా ఒక గుంట తీసి దాన్ని సాలిడ్ కవర్ తోటి సాలిడ్గా కవర్ చేయమంటున్నాడు అనమాట. సాలిడ్ విత్ సాలిడ్ కవర్. ఫర్ స్మాల్ ఫ్లాక్స్ ఆఫ్ 50 to 100. సో స్మాల్ ఫ్లాక్స్ అంటే 50 to 100 చికెన్స్ ఆర్ లెస్, అంతకంటే తక్కువగా ఉన్నట్టయితే వాటిని స్మాల్ ఫ్లాక్స్ అంటారనమాట. సో ఫర్ స్మాల్ ఫ్లాక్స్ ఆఫ్ 50 to 100 చికెన్స్ ఆర్ లెస్ యూజ్ ఎ పెన్ ఫర్ ఐసోలేషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ సిక్నెస్. సో అవి ఆ డిసీజ్ నుంచి కోలుకునేంత వరకు కూడా వాటిని ఐసోలేట్ చేయమంటున్నాడు పెన్ ఐసోలేషన్ ద్వారా. పెన్ ఐసోలేషన్ ఇస్ నథింగ్ బట్ బై యూజింగ్ గ్రిల్స్ ఆర్ ఫెన్సింగ్. తక్కువ బర్డ్స్ కాబట్టి ఇక్కడ గ్రిల్స్తో కానీ ఏదైనా ఒక ఫెన్సింగ్ తోటి ఐసోలేట్ చేయమంటున్నాడు. అదే పెద్ద పెద్ద పౌల్ట్రీస్లో అంటే దిస్ ఇస్ నాట్ గుడ్ అనమాట. Next, chickens do not perspire for relief from heat. Instead, they pant and hold their wings out from their bodies. సో ఇవి వేడి వాతావరణంలో ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉంది, వేడి ఎక్కువగా ఉంది అంటే ఇవి ఏం చేస్తాయంటే దే ప్యాంట్ అండ్ హోల్డ్ దేర్ వింగ్స్ అవుట్ ఫ్రమ్ దేర్ బాడీ. రెండు రెక్కలు కూడా ఏంటి అంటే ఇలా పైకి లేపి బాడీకి దూరంగా ఉంచుతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాంట్. రెక్కల్ని పైకి, రెండు వింగ్స్ని కూడా పైకి లేపి ఉంచడాన్ని ప్యాంట్ అంటారనమాట. When the temperature exceeds 37.8 degrees centigrade, chickens may die from heat stroke. So 37.8 degrees centigrade exceed అయింది అంటే డెఫినెట్గా చికెన్స్ అనేవి హీట్ స్ట్రోక్ తోటి చనిపోతాయి. మేక్ షూర్ ద చికెన్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ షేడ్ అండ్ కూల్ డ్రింకింగ్ వాటర్. అంతేకాకుండా వాటికి ప్లెంటీ ఆఫ్ షేడ్ ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. కూల్ డ్రింకింగ్ వాటర్ ఉండేటట్టు, అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. కీప్ దెమ్ ఇన్ కంప్లీట్లీ ఓపెన్ వెంటిలేటెడ్ ఏరియాస్. యాడ్ ఎక్స్ట్రా వాటర్స్ ఆర్ బకెట్స్ ఆఫ్ వాటర్ టు రెడ్యూస్ క్రౌడింగ్ తగ్గించడానికి మనం ఎక్స్ట్రా వాటర్స్ని, బకెట్స్ని ఉంచమంటున్నాడు. అవి కేజెస్లో ఉండేటువంటి చికెన్స్కి అయితే వాటర్ని
స్ప్రింకిల్ చేయమంటున్నాడు. ఎస్పెషల్లీ ఇఫ్ ఎనీ డెత్స్ అక్కర్, ఏవైనా చనిపోయినట్టయితే 1 లేదా 2 కోళ్ళు డెఫినెట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయమంటున్నాడు. డీప్ లిటర్ ఇట్ సెల్ఫ్ కెన్ బి స్ప్రింకిల్ అట్ మిడ్ ఆఫ్టర్నూన్ టు ఇంక్రీజ్ ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ ఇంక్రీజ్ చేయడానికి డీప్ లిటర్ ఇట్ సెల్ఫ్ కెన్ బి స్ప్రింకిల్డ్ at mid afternoon. So if you have any doubts, you please make a call or WhatsApp me so that I can clear your doubts. Thank you.